బట్ ఇది చూసిన తర్వాత వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే కొనాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. బిలో మిడిల్ క్లాస్ అయినా ప్రీమియం కస్టమర్స్కి అయినా సరే మీరు ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు? బేసికల్గా నేను ఈ వెంచర్ వేసిందే లోవర్ పవర్టీ లైన్ వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి గురించి టార్గెట్ పెట్టుకున్నాను. సార్ అన్నీ చెప్పారు కదా, మీరేమైనా ఇన్వెస్ట్ చేశారండి అక్కడ? నేను ఎంటైర్ 40 acres ల్యాండ్లో 10% మీన్స్ 4 acres ఆఫ్ ల్యాండ్ నేను నా పేరు మీద ఉంచుకుంటున్నాను. ఎందుకు అంటే ఎనీ కస్టమర్, సింగిల్ గుంట కస్టమర్ కూడా అడిగితే ఎంటైర్ డాక్యుమెంట్స్, మేము లింక్ డాక్యుమెంట్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. దే కెన్ చెక్ విత్ దేర్ అడ్వకేట్. ఇఫ్ దే ఆర్ హ్యాపీ దే కెన్ బై. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. సో ఇవాళ హరితవనం అనేటువంటి ప్రాజెక్ట్ నుంచి చాలామందికి అతి తక్కువ అంటే మీరు ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చేలాగా వాళ్ళ ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం జరిగింది. ఈరోజు మనతో పాటు గంగారాం గారు ఉన్నారు హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా నుంచి. అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనేది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. ఇవాళ మీ ప్రాజెక్ట్కి సంబంధించింది అయితే చాలా పెద్ద బ్రాండ్ ఉంది, నో డౌట్. అయితే బయట వాడితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఫామ్ ల్యాండ్కి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు మీ దగ్గరే తీసుకోవాలి? ఫస్ట్ వచ్చేసరికి లొకేషన్ అడ్వాంటేజ్ సార్. మా ఎంటైర్ హరితవనం 40 acres ల్యాండ్ కూడా బీదర్ హైవేకి ఆనుకొని ఉంది, NH 161A. సో 500 మీటర్స్లో పోలీస్ స్టేషన్ ఉంది, 1.5 కిలోమీటర్లో MRO ఆఫీస్ ఉంది, 3 పట్టణాలకి దగ్గరలో ఉంది, 11 kilometers ఫ్రమ్ నారాయణఖేడ్ సిటీ. తర్వాత బీదర్ అనేది ఒక కర్ణాటకలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది. వాటి నుంచి మా ల్యాండ్కి 15 kilometers. తర్వాత జహీరాబాద్ నుంచి 25 kilometers. రీసెంట్గా మీరు వింటున్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ నిమ్జ్ సౌత్ గేట్ నుంచి మన ల్యాండ్కి, మన హరితవనంకి 11 kilometers. తర్వాత వచ్చేసరికి ఎంటైర్ ల్యాండ్ అనేది ఆ హైవేకి ఆనుకొని ఉండడం వల్ల భవిష్యత్తులో తప్పకుండా దానికి మంచి మార్కెట్ గిరాకీ పెరుగుతుంది, రేట్ పెరుగుతుంది. ఓకే. సో అలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. అది లొకేషన్ అడ్వాంటేజ్. డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి మన దగ్గర ప్లాంటేషన్ వచ్చేసరికి ఆఫ్రికన్ మహాగని, తైవాన్ పింక్ గోవా, హైబ్రిడ్ కోకోనట్, మ్యాంగోస్, కేసర్ అండ్ హిమాయత్ మ్యాంగోస్, ఇవన్నీ కూడా ప్లాంటేషన్. ఇందులో లాంగ్ టర్మ్ నుంచి వచ్చేది ఆఫ్రికన్ మహాగని, అండ్ షార్ట్ టర్మ్ వచ్చేసరికి ఇవన్నీ మ్యాంగోసు, తైవాన్ పింక్ గోవా, ఇవన్నిటి నుంచి షార్ట్ టర్మ్ బెనిఫిట్స్. టోటల్గా వచ్చేసరికి ఓవరాల్గా ఇక్కడ తెలంగాణలో గుంట అంటారు. గుంట అంటే 2.5 cents అండ్ 121 square yards. ఒక గుంట నుంచి అప్రాక్సిమేట్లీగా 8 yearsలో 2.5 lakhs నుంచి 3 lakhs వరకు ప్లాంటేషన్ నుంచి ఇన్కమ్ వస్తుంది. ఇది ఇన్కమ్ ఎలాగొస్తుందని మీరు అనొచ్చు, అంటే మీరు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అనొచ్చు. ఏ ప్లాంటేషన్ వేస్తే అక్కడ బాగుంటుంది అనేది సాయిల్ టెస్ట్, వాటర్ టెస్ట్ చేసి మేము అక్కడ ప్లాంటేషన్ వేసాము. ఓకే. తర్వాత వచ్చేసరికి చుట్టూ డ్రిప్ సిస్టమ్ పెట్టాము. 7 బోర్వెల్స్ ఉన్నాయి మన ల్యాండ్లో, 2 ఎలక్ట్రికల్ ఎక్స్క్లూసివ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. ఈ ప్రతి చెట్టుకి వాటర్ వచ్చేటట్టుగా ఇజ్రాయెల్ డ్రిప్ సిస్టమ్ టెక్నాలజీ మీద పెట్టాము. ఇవన్నీ కూడా రెవెన్యూ జనరేట్ అవ్వడానికి ఉన్న సోర్సెస్. నాట్ ఓన్లీ క్వాలిటీ ల్యాండ్, రెవెన్యూ సోర్స్ కూడా అక్కడే రెవెన్యూ సోర్స్ ఉంది. ఈ రెవెన్యూ సోర్స్ కూడా మళ్ళీ మీకేంటి 70% కస్టమర్కి, 30% కంపెనీకి. ఓకే. ఇది కూడా చాలా మంచి ఉదారంగా మేము పర్సంటేజ్ ఆఫ్ రెవెన్యూ షేరింగ్ కూడా పెట్టాము. తర్వాత వచ్చేసరికి దీంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసరికి ఫామ్ హౌస్, చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ స్విమ్మింగ్ పూలు, ఇవన్నీ కూడా మేము బ్రోచర్లో పెట్టిన ఆల్రెడీ అక్కడ రెడీగా ఉన్నాయి, మా ల్యాండ్లో డెవలప్ చేసి ఉన్నాయి. ఇవి కాకుండా బ్రోచర్లో లేనివి కూడా గోశాల ఒకటి ప్లాన్ చేశాము. తర్వాత రెయిన్ డ్యాన్సింగ్, బుద్ధా స్టాచ్యూ, ఇవన్నీ కూడా ఇందులో లేనివి. ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుందో బోర్డు కూడా మేము బ్రోచర్లో పెట్టలేదు, అది కూడా పెట్టామన్నమాట మేము. సో ఇది సార్ అన్నీ చెప్పారు కదా, మీరేమైనా ఇన్వెస్ట్ చేశారండి అక్కడ? నేను ఎంటైర్ 40 acres ల్యాండ్లో 10% మీన్స్ 4 acres ఆఫ్ ల్యాండ్ నేను నా పేరు మీద ఉంచుకుంటున్నాను. ఎందుకు అంటే నాకు 2 బిడ్డలు ఉన్నారు. నా 2 బిడ్డలు కూడా భవిష్యత్తులో వాళ్ళకి కూడా నేను ఒక భరోసా ఇవ్వాలి కదా, ఒక ఆధారం. నేను అందులోనే ఒక ఇన్వెస్టర్గా ఉంటే పెట్టే ఎఫర్ట్స్లో మరికొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ నేను కూడా ఇంకా పెడతాను. ఎందుకంటే నాకు ఒక స్వార్థం అనేది ఉంది, నాకు ల్యాండ్ ఉంది కదా, 4 acres ల్యాండ్. సో నా కస్టమర్స్తో పాటు, నా ఇన్వెస్టర్స్తో పాటు నేను కూడా బెనిఫిట్ పొందుతాననే ఉద్దేశంతో.
ఓ గ్రేట్. అది సార్. ఎలా సార్ అంటే సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయండి? ఎందుకంటే బిలో మిడిల్ క్లాస్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు. ఎస్ మీరు సార్, ఎస్ చెప్పినటువంటి సార్. ఫామ్ ల్యాండ్కి క్వాలిటీ ల్యాండ్ మాత్రమే కాదు, ఇన్స్టెంట్గా రెవెన్యూ వచ్చేటువంటిది, దాంతోపాటు ఫర్దర్గా ఏదైనా చేసుకోవాలి అనుకున్నా కూడా భవిష్యత్తులో కూడా ఇన్కమ్ సోర్స్గా దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. బట్ ఇది చూసిన తర్వాత, వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే కొనాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. బిలో మిడిల్ క్లాస్ అయినా, మిడిల్ క్లాస్ అయినా, ప్రీమియం కస్టమర్స్కి అయినా సరే మీరు ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు? అది సార్ ఈఎంఐ యాక్చువల్గా ఆప్షన్స్ అలాంటివి ఉన్నాయా? కరెక్ట్ సార్, మీరు బాగానే అడిగారు, నాకు చాలా నచ్చింది. బేసికల్గా నేను ఈ వెంచర్ వేసిందే లోవర్ పవర్టీ లైన్ వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి గురించి టార్గెట్ పెట్టుకున్నా. కానీ ఎందుకంటే ఎవరైతే ఇంతవరకు పెద్దగా ఇన్వెస్ట్ చేయలేదో వాళ్ళు నా దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఈరోజు ఒక సామాన్యుడిగా వచ్చి రేపు పొద్దున్న కోటీశ్వరులుగా వాళ్ళు ఎదగాలనే కాన్సెప్ట్తో నేను పెట్టాను. కానీ నేను పెట్టిన తర్వాత ఏమైందంటే లో లోవర్ లోవర్టీ వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. ఎవరైతే ప్రీమియం కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఒక 15 గుంటాసు, 20 గుంటాస్ అంటే ఒక హాఫ్ ఏకర్ రేంజ్లో తీసుకొని రేపు పొద్దున వాళ్ళు ఒక ఫామ్ హౌస్ ఇండివిజువల్గా డెవలప్ చేసుకునే వాళ్ళనే దీంతో ఉన్నారు. కాబట్టి మూడు కేటగిరీ వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతున్నారు. కానీ మీరు అడిగిన దీంట్లో నాకు ఒక నచ్చింది ఏంటంటే, మీరు ఏంటి వాళ్ళకి ఏమైనా మీరు సపోర్ట్ ఇవ్వగలరా అన్నట్టు మీరు మాట్లాడారు. అవునండి, Yes, sir. అవును. తప్పకుండా ఎవరైతే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, లోవర్ ప్రాపర్టీ వాళ్ళు కానీ ఈఎంఐ బేసిస్లో ఏమైనా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా నేను వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఈఎంఐ బేసిస్లో కూడా, ఎందుకంటే నా కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళే ఎక్కువ నాకు కావాలి అనే దీనిలో నేను ఉన్నాను. ఒక ఫ్యామిలీ లాగా నేను ఇన్వెస్టర్స్తో కూడా కలిసిపోయిన ఒక ఫ్యామిలీలో నేను ఉండాలనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా ఈఎంఐ ఆప్షన్ అనేది నేను ఇస్తున్నాను సార్ వాళ్ళకి. ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందండి? ఫ్రీ ఆఫ్ ఇంట్రెస్ట్ కాస్ట్ అండి. వితౌట్ ఇంట్రెస్ట్ కాస్ట్ ఐఎమ్ ఆఫరింగ్ దెమ్ ఈఎంఐ. ఓకే, గ్రేట్ అండి. ఎస్, థ్యాంక్ యూ. గ్రేట్ ఆఫ్ యూ. 6 months ఈఎంఐ అనుకుంటున్నాను, చూద్దాం. గ్రేట్ సార్. ఎలా సార్ ఆ ల్యాండ్కి అంటే రైతులకు సంబంధించినటువంటి పథకాలు ఏమైనా అమలు? 3 పథకాలు వస్తాయి సార్ వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే ఈ ల్యాండ్ అనేది అగ్రికల్చరల్ ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ అవుతుంది. ఎంఆర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఇమీడియట్గా మీకు ఆ రోజే మీకు ఇది డాక్యుమెంట్ వచ్చేస్తుంది, రిజిస్టర్డ్ డాక్యుమెంట్. పట్టాదారు పాస్ పుస్తకం గవర్నమెంట్ నుంచి వితిన్ 15 daysలో వారి రిజిస్టర్డ్ అడ్రస్కి వస్తుంది. ఈ రెండు ఉండడం వల్ల దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ 3 స్కీమ్స్ అండి. రైతు బంధు, రైతు బీమా, పిఎం కిసాన్ 3 పథకాలు కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు. మా కంపెనీ నుంచి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి అవి ఓటీపీ తీసుకొని వాళ్ళకి మేమే అప్లై చేస్తాం, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. అది కూడా ఒక మీరు సిఏ అని విన్నాను నేను. సార్ బేసికలీ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంట్. సరే, అంటే ట్యాక్స్ ఎక్సెంప్షన్ అనేది ఉంటుందా సార్? ఉంటుందండి. అగ్రికల్చర్ ఇన్కమ్ ఏదైతే ఇప్పుడు రెవెన్యూ ఇన్కమ్ అని చెప్పామో, ప్లాంటేషన్ నుంచి వచ్చే ఇన్కమ్, ఎంటైర్ ఇన్కమ్ కస్టమర్ చేతిలో నో ట్యాక్స్ అండి. ఈవెన్ వైట్ మనీ వాళ్ళ అకౌంట్కి వైట్ మనీ వచ్చినా కూడా నో ట్యాక్స్. అలాగే ఈరోజు కొన్న ల్యాండ్ రేపు భవిష్యత్తులో ఒక 3 years, 4 years, 5 years తర్వాత ఆ ల్యాండ్ అమ్ముకున్నా కూడా వచ్చే గెయిన్ మీద, క్యాపిటల్ గెయిన్ మీద కూడా ట్యాక్స్ పే చేయక్కర్లేదు. అది వన్ ఆఫ్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ఫార్మ్ ల్యాండ్. గ్రేట్. ఎస్ సార్. అండ్ నేను ఏంటంటే ఈ వెంచర్ వేసింది నాకు ఆర్థికపరమైన ప్రాఫిట్ కోసం కానీ వాటి కోసం వేయలేదండి. నాకు ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని వేశాను. కాబట్టి నేనేంటంటే ఇంతవరకు ఏ కంపెనీ చేయండి, ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనేది నేను ఆఫర్ చేస్తున్నాను విత్ కంపెనీ ఎక్స్పెండిచర్ సార్. కస్టమర్ నుంచి రూపాయి కూడా తీసుకోకుండా ఎవ్రీ ఇయర్ కస్టమర్తో, అందరు కస్టమర్స్ ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అందరం హాయ్ అనుకునేటట్టుగా చేయాలని నాది హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రా ఎయిమ్ అది. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ అంటే ఇందులో కాంటాక్ట్ నెంబర్ అనేది పెడుతున్నాము. తర్వాత మా వెబ్సైట్ ఉంది www.hssinfra.com. అందులో అప్డేట్స్ అన్నీ వస్తాయి, అందులో మా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దే కెన్ వాచ్ దట్ వన్. అండ్ మేము ఒకవేళ కస్టమర్ ఇంట్రెస్ట్ చూపిస్తే మేమే ఫ్రీ విజిట్ పెడతాము. మేమే మా ఖర్చులతో, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పట్టుకు వెళ్ళి చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు నచ్చితే తీసుకోవచ్చు. కానీ నాకు ఒక నమ్మకం ఉందండి, మాది కంపెనీ పెట్టిన నుంచి ఈరోజు వరకు ఈ 3 yearsలో 99% కన్వర్షన్ రేషియో. అంటే కస్టమర్ విజిట్ చేశారు అంటే తప్పనిసరిగా వాళ్ళు అడ్వాన్స్ బుకింగ్ అమౌంట్ పే చేసి వెనక్కి వస్తారు. దట్ ఈజ్ వాట్ ఆ కాన్ఫిడెంట్ నాకు ఉంది. ఎందుకంటే నా డెవలప్మెంట్ అలాంటిది, నా లొకేషన్ అడ్వాంటేజ్ అలాంటిది. అండ్ వన్ మోర్ థింగ్ సార్, మీరు మర్చిపోయి, క్లియర్ టైటిల్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. ఏ ల్యాండ్ కొన్నా కూడా ఈ రోజుల్లో టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనది 50 to 60 years రికార్డ్స్, పహానీలు,
ఆర్ఓఆర్లు, లింక్ డాక్యుమెంట్స్ అండ్ అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. టీపాన్ సర్వే చేయించి ఒక బ్యాంక్ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకొని ఉన్న ల్యాండ్ అండి. ఎనీ కస్టమర్, సింగిల్ గుంట కస్టమర్ కూడా అడిగితే ఎంటైర్ డాక్యుమెంట్స్, మేము లింక్ డాక్యుమెంట్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. దే కెన్ చెక్ విత్ దేర్ అడ్వకేట్. ఇఫ్ దే ఆర్ హ్యాపీ దే కెన్ బై. Oh, really? That much confidently I'm telling. Great of you. So great of you. Yes, sir. Thank you so much, Gangaram garu. And I wish you all the best. ఎందుకంటే Thank you, ఇంత sir. మంచి Thank you ప్రోడక్ట్ for giving me opportunity to sit in this Suman TV. I hope we'll have a beautiful journey in future. Yeah, sure sir. Thank you so much. Thank you, sir. Thank you so much. Thank you so much. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక ఫామ్ ల్యాండ్ తీసుకోవాలి అనుకున్నటువంటి ఎవరైతే ఉంటారో వీడియో మొత్తం చూసారు కదా, ఇంకెందుకు ఆలస్యం, మీకు అనుగుణంగా చాలా ఫెసిలిటీస్, చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ ల్యాండ్ కూడా చాలా క్లియర్గా ఉందనేటువంటి విషయం చెప్తున్నారు. ఏ చిన్న డౌట్ ఉన్నా, ఒక సెంట్ డౌట్ ఉన్నా సరే మా దగ్గర డాక్యుమెంట్ అయితే ప్రూఫ్ రెడీగా ఉంది. మీరు తీసుకోవాలి అనుకున్నటువంటి ఎవరైనా సరే వచ్చి చెక్ చేసుకుని తీసుకోవచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అండ్ హెచ్ఎస్ఎస్ ఇన్ఫ్రాక్ కనుక మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది గంగారాం గారిది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మీకు నచ్చిన ల్యాండ్ని, మీ ఇన్వెస్ట్మెంట్ని అండ్ మీ సేవింగ్ని ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.